సర్వాంతర్యామి. మరణము కాలము. ఈ లోకంలో నిశ్చయమైనది మరణం ఒక్కటే. జననం ఇది మనలను గడిచి వెళ్ళిపోతుంది. ఇక ఇక ఈ విషయంలో మనం చేయడానికి ఏమీ లేదు. మరణం ఇది మన సమక్షంలో పొంచి ఉంది. పుట్టిన ప్రతి ఒక్కరూ దానిని ఎదుర్కొనే తీరాలి. కాలమనే మహాయంత్రం పుట్టిన ప్రతి ఒక్కరిని మరణం వైపుగా ప్రతి క్షణం వేగంగా తోసుకుంటూ వెళుతూ ఉంది. అది ఎంత శక్తివంతమైనదో కదా! తన భ్రమణంలో ఎన్నెన్ని మార్పులు తెస్తుందో. ఏది ఏదో సామాన్యమైనదిగా, శక్తిహీనమైనదిగా కాలం తన్ను తాను చూసుకుంటుంది. కానీ నిజానికి అదే మానవ జీవితాన్ని ఒక ఖడ్గంలా క్షణం కూడా ఆగకుండా నరుకుతూ ఉంటుంది అంటూ ఆశ్చర్యచకితుడవుతున్నాడు ఒక మహాపండితుడు. కాలం అనే శక్తివంతమైన ఈ పరికరాన్ని ప్రకృతి అందరికీ సమంగా పంచి ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే పరిస్థితి, ఆహారం, గుడ్డలు ఇత్యాదులన్నీ మనిషికి భిన్నంగా ఉంటాయి. కానీ కాలం మాత్రం అందరికీ ఒకటే. ఈ కాలమనే మాయా పరికరాన్ని సరిగ్గా ఉపయోగించే వ్యక్తికి మరణం సమీపించదు. అతన్ని మరణం వైపుగా తోసుకుంటూ వెళ్ళే శక్తిని కాలం కోల్పోతుంది. అతడికి కాలం దాసోహమవుతుంది. అతడు కాలాన్ని జయిస్తాడు. మరణము కాలము అని చెప్తున్నారు. నిజంగా కూడా ఈ లోకం నిజంగా కూడా మరణం ఒక్కటే, జనం ఉంటుంది లోకంలో. మరణం ఒక్కటే, జనం. ఇది మనం గురించి వెళ్ళిపోతుంది. జనం ఏంటంటే పుట్టాము అయిపోతా ఉంటుంది. మరణం ఎప్పుడు వస్తుందని అందరికి భయం. జనం అంటేనేమో పండగ చేసుకుంటాము, మరణం అంటేనేమో ఏడు విచారం వస్తుంది. మన గడిచి వెళ్ళిపోయింది ఇప్పుడు జననం. ఇక మనం ఏం చేయాలంటే ఏమీ లేదు, చేసే మనకి మరణమే. మనం చేయడానికి ఏమీ లేదు, మరణం. ఇది మరణాన్ని గురించి ఏం చేస్తాం మనం? మరణం రావాలని ఎవరు కోరుకోరు. మనం వద్దనుకుంటారు. 99 ఏళ్ళు వచ్చినా కూడా అబ్బా నేను ఇంకో సంవత్సరం జాయిగా బతకాలనుకుంటాడు. రే నీకు టైం అయిపోయింది అంటే అబ్బా ఇంకో సంవత్సరం ఇట్టే బాగుండు అంటాడు. ఇది మన సమక్షంలో పొంచి ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ పుట్టాము అంటే చావు వెనకాలే ఉంటుంది. అది తెలియదు మనకి. పుట్టిన ప్రతి ఒక్కరూ దాన్ని ఎదుర్కొనే తీరాలి. కాలం అనే మహాయంత్రం పట్టినటువంటి ప్రతి ఒక్కరికి మరణం పైన క్షణం వేగంగా కోలకుండా ఉంటుంది. కాలం ఎంత శక్తిమైందంటే ఇప్పుడు మన కాలాన్ని మనం ఆపలేము. నేను ఇవాళ పని అవ్వలేదనుకో, అయ్యో ఇంకో గంట ఉంటే బాగుండు అంటే ఉంటుందా అండి? కాలం ఉండదు. కానీ ఎన్ని మార్పులు వస్తానే ఉంటాయి. కాలం తను చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. తను అంతే. ఇక కాలం ఎవరి కోసం ఆగదు కూడా. మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అయ్యో అప్పుడైపోయిందా, అప్పుడే వచ్చి 2 నెలలు అయిపోయిందా, అప్పుడే వచ్చి నెల అయిపోయిందా, అయ్యో సంవత్సరాలు గడిచిపోయి, అయ్యో నేను అమెరికా వచ్చి అప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది అనుకుంటుంటాను నేను. అలాగే ఎంత మహాపండితులకు కూడా ఈ కాలం అనేది ఆగదండి. ఈ కాలం అనేది ఎంత శక్తివంతమైందంటే ఎవరో ఈ కాలాన్ని ఆపలేరు. కానీ మనందరికీ కూడా కాలం ఒకటి. పేదవాళ్ళకి, భక్తులకి, ధనికులకి, అందరికీ, ముళ్ళకి, యోగులకి, అందరికీ కాలం ఒకటే టైం. నాకు ఒక టైం, నీకు ఒక టైం అనేది లేదు. కాలం ఎవరు కొనుక్కోవడానికి లేదు. నీ బాగా డబ్బులు ఉన్నాయి, కాలం కొనుక్కుందామని కుదరదు. నీ బట్టలు వేరుండొచ్చు, నీకు నగలు వేరుండొచ్చు, నీ ఇల్లు వేరుండొచ్చు, నీ ఆహారం, నువ్వు తినే ఫుడ్ వేరుండొచ్చు అందరికి. కానీ కాలం మాత్రం అందరికీ ఒక రకంగానే ఉంటుంది. ఈ కాలం అనేది ఒక మాయా పరికరం. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో శక్తి మనకు తెలియాలి. కాలాన్ని కరెక్ట్గా ఉపయోగించిన వాళ్ళకి మరణం ఉండదట. అతను మణి తోసుకుంటూ వెళ్ళే శక్తిని కాలం కోల్పోతుందట. కాలమే కోల్పోతుందట. అసలు కాలం దాసోహం అవుతుందట అలాంటి వాడికి. బహుశా మనం చూస్తున్నాం అది రోజు ఇక్కడ ప్రయాగరాజ్లో చూస్తున్నాం కదా, కుంభమేళాలో చూస్తున్నాం కదా. వాళ్ళందరూ బహుశా మరి ఎప్పుడు వస్తారో తెలియదంటే, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదంట. వాళ్ళకి కాలంతో పని లేదు. వాళ్ళు కాలం కోసం ఎదురు చూడరు వాళ్ళు. మనం చూస్తాం వర్షం పడలేదు, ఈ వర్షాకాలం వస్తే కానీ వర్షం పడదు, చలికాలం వస్తుంది ఇలాంటి బట్టలు కొనుక్కోవాలి, ఎండాకాలంలో వేడి, అలా అనుకుంటాం మనం. కానీ వాళ్ళకి ఏ కాలంతో సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళకి వేడి ఉండదు, చలి ఉండదు, ఏమీ అనిపించదు. అందుకని కాలం ఎంత విలువైందో తెలుస్తుంది మనకి.
మనం వెళ్ళిపోయి అయ్యో అనుకున్నాం, నేను చేద్దాం అనుకున్నాను చేయలేకపోయానే, వెళ్ళిపోయింది. కాలం వెళ్ళిపోద్ది. కాలమే కాగదు. నువ్వు పని చేసినా చేయకపోయినా నీకు ఇచ్చే 24 గంటలే. ఇంకొక గంట కావాలి, నాకు 25వ గంట కావాలంటే ఇవ్వరు. నువ్వు తెచ్చుకోలేవు, కొనుక్కోలేవు, నీకు డబ్బున్నా కొనుక్కోలేవు. ఆ కాలాన్ని బట్టి మనం పని చేసుకోవాలి, కానీ మన కోసం కాలం ఆగదు అనే సత్యాన్ని గ్రహించుకోవాలి అందరూ కూడా. నీటి బుడగలలా కోటాను కోట్ల వ్యక్తులు జన్మించి నిష్క్రమించిన ఈ మానవ చరిత్రలో ఇలా కాలాన్ని జయించి శాశ్వతంగా నిలిచిపోయిన కొందరిని మనం చూడవచ్చు. మనం ఇంతదాకా చూస్తూ వచ్చిన చరిత్ర అలాంటి వాటిలో ఒకటి. అవును, మాతృదేవి కాలాన్ని జయించిన వారు, మరణాతీతులు. ఆమె కాశీలో ఉన్నప్పుడు ఒకరోజు సురబాల తమ మామూలు ధోరణిలో మాతృదేవిని నిందిస్తూ, "నువ్వు చావు, ఎప్పుడు చస్తావో కదా" అంటూ పదే పదే తిట్టసాగింది. అది విన్న మాతృదేవి ప్రశాంతంగా నవ్వుకున్నారు. తర్వాత, "పాపం ఈమె, నాకు మరణమే లేదని ఆమెకు తెలీదు" అన్నారు. అలా ఈ ఇల నుండి నిష్క్రమించి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈనాటికి మనం ఆమె స్మృతులను పవిత్రంగా ఆరాధిస్తున్నామంటే ఆమె మనతో పాటు జీవిస్తున్నారనే కదా అర్థం. 2 దశాబ్దాల ముందు బంకురా జిల్లా పటంలో కూడా చోటు చేసుకున్న కుగ్రామమైన జైరాంబాటి ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తరలి వస్తున్న ఒక పుణ్యక్షేత్రంగా రూపొందిందంటే మాతృదేవి ఇప్పటికే జీవించి ఉండడం వల్లనే కదా! అది ఏంటంటే ఈ ఈ నీటి బుడగలా కోటాను కోట్ల వ్యక్తులు అది బుడగలు వచ్చినట్టే, సముద్రంలో బుడగలు వచ్చినట్టే అట్లాగే ఎంతో మంది కోటాను కోట్లు వస్తున్నారు, పుడతారు, వెళ్ళిపోతారు, పుడతారు, వెళ్ళిపోతారు. ఎంతమంది మనం చూసాం, వచ్చి ఉన్నాడు, వెళ్ళిపోయారు, వచ్చి పుట్టారు, పుట్టడం, చావడం అదే కదా మనం. అదే మనకు తెలుసు. కానీ కొందరు మాత్రం ఏంటో తెలియదు. వాళ్ళు చనిపోయినా ఉన్నట్టే లెక్క అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే పత్రి గారు దేహం వదిలిపెట్టినా సరే ఆయన చెప్పిన మాటలన్నీ చదువుతుంటే ప్రతిరోజు ఆయన ఫోటో పెట్టుకుని చేస్తాను, ఆయన ఉన్నాడేనే అనిపిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ అండి. నేను కూడా అంతకుముందు నాకు తెలిసినా కూడా నేను ఆయన కలవలేదు. నేను దురదృష్టవంతురాలని అనుకున్నాను నేను అప్పుడైతే. కాకపోతే ఆయన పుట్టినటువంటి స్థలంలో మనం పుట్టాం గనక, ఆయన తిరిగిన ప్లేస్‌లో మనం తిరిగాం గనక అదో రకమైనటువంటి అనుభూతి ఉండి ఉండొచ్చు. మొత్తం మీద నాకు మాత్రం ఒక హ్మ్, ఈ కోవిడ్ సమయంలోనే నేను ఆయన్ని గ్రహించాను. ఆయన ఆ గురుత్వాన్ని గ్రహించి నేను కూడా శిష్యురాలినై, మానసికంగా శిష్యురాలినయ్యాను నేను. అయితే ఒక రోజున ఎప్పుడైతే 2002 22లో పోయినప్పుడు ఆయన దేహాన్ని వదిలేసినప్పుడు నాకు అప్పుడే నేను బయటికెళ్ళి వచ్చాను. వచ్చినప్పుడు నాకు ఫ్రెండ్ ఫోన్ చేసి, "అక్క, గురుగారు పోయారంది." ఏం మాట్లాడుతున్నావు గురుగారు పోవటం అంటే, "ఏ గురుగారు" అన్నా. "ఏం చూసావు? ఏం మాట్లాడుతున్నావు?" అని గట్టిగా అన్నా. "లేదక్క, మన గురువుగారు అక్క, అత్రి గారక్క" అని అంది. అనేసరికి గబగబా అప్పుడే అసలు చెప్పులిడుస్తున్నాను, అప్పుడే చెప్పిందామె. లోపలికొచ్చేసి గబగబా లోపలికొచ్చేసి ఆ బుక్కులున్నాయి అక్కడ. ఆ బుక్ చూస్తున్నా. ఫోన్ కూడా చూడలే. బుక్ చూస్తుంటే నా మీద ఒక చెంప మీద కొట్టినట్టు అనిపించింది. నేనెక్కడ పోయాను చూడు అని. ఎందుకంటే ప్రతి పేజీలు చూస్తుంటే ఆయనే కనపడుతున్నారు. పేజీ తిప్పుతుంటే ఆయనే ప్రతి చేస్తుంటే ఆయన ఒక ఇదా అని అనుకున్నా అప్పుడు నేను. అట్లాగే కొంతమంది ఆడు బతికి లేకపోయినా కూడా, వదిలిపోయినా కూడా బతికి ఉన్నాడులే అనిపిస్తారు. అలాగే ఇప్పుడు గాంధీ మహాత్ముడు పోయి ఎన్నేళ్ళు అయింది. ఆయన గాంధీ తాత అని ఫోటో చూడగానే చిన్నపిల్లల దగ్గర చూడనాళ్ళు కూడా అంటుంటారు. అదిగో గాంధీ తాత ఫోటో అని. అలా చాలా మంది మనకు ఒక వివేకానందుడు కావచ్చు, ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, ఓ రమణ మహర్షి కావచ్చు. ఇలా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు పోయినా మనకు పోయినట్టు లెక్క కాదనమాట. అలాగే ఈ అమ్మ కూడా ఎంత బాగా పల్లెటూరులో జయరాంపేటలో ఎక్కడో ఉండేది. ఆమె నా మరదలు తమ్ముడు భార్య సురబాల అని ఆవిడ. ఆమె మతి స్థిమితం లేదు. ఎప్పుడు తిట్టేదంట. "ఎప్పుడు చస్తావు? ఎప్పుడు చస్తావు?" అంటే నవ్వుకునేదంట ఆవిడ. ఎవరన్నా చస్తావంటే మనకు కోపం వస్తుంది. "ఏమో నన్నంటావు" అని. కానీ ఆవిడ బాగా, ఆమె మాత కదా మరి, విశ్వమాత కదా! ఆమె కోపం అంటే ఎలాగా? ఆమె నవ్వుకునేదంట. పాపం ఆమెకి మరణమే లేదు. నాకు మరణమే లేదన్న సంగతి ఆమెకు తెలీదు అనుకుని నవ్వుకునేదట. అట్లాగే ఆమె నిష్క్రమించినా కూడా ఇప్పటికి కూడా అందరూ కూడా జయరాం వాటికెళ్తున్నారు. అందరూ ఆమె ఫోటోని చూసి దండం పెట్టి మాతృదేవి, మాతృదేవి అని అనుకుంటా ఉన్నారంటే, మరి ఆమె ఎలాంటి అది ఒక పుణ్యక్షేత్రంగా అయిపోయిందట. ఆమె పుట్టిన స్థలం అంతా కూడా ఒక పుణ్యక్షేత్రంగా అయిపోయింది. అందరూ అక్కడ ఆ ప్లేస్‌లోకెళ్ళిన వాళ్ళందరూ కూడా, "అయ్యో! అమ్మని చూద్దాం" అని చెప్పేసి ఎళ్తారట అక్కడికి. అట్లాగే కొంతమందికి మరణం లేనటువంటి జీవులు చాలా మంది ఉన్నారని చెప్పుకోవడానికి నిదర్శనం అమ్మ కూడా. మాతృదేవి ఆరోగ్యం. కానీ శరీరం నశించిపోవటం ప్రకృతి సిద్ధం.
పంచభూతాల నుండి ఉద్భవించిన శరీరం మళ్ళీ వాటిలో కలిసిపోయే తీరాలి. ఇది ప్రకృతి నియమం. మాతృదేవి దివ్య శరీరం కూడా ప్రకృతి నియమాన్ని పాటించింది. మాతృదేవి 1919 జూలై ఆఖరిలో కోల్పారా నుండి జయరాం బాటికి వెళ్ళేదాకా అంటే 65వ ఏట దాకా ఆమె జీవితాన్ని పరికించాం. ఎంత మహోన్నత తపస్సు, ఎంత మహోన్నత పరిశ్రమ, వ్యాధులు సోకని శరీరం కూడా నలిగిపోతుంది. అలాంటప్పుడు పలు రుగ్మాలతో పోరాడుతూ జీవించిన మాతృదేవి దివ్య శరీరం గురించి ఇక చెప్పాలా? జయరాం బాటి మలేరియాకు నిలయం. చికిత్సకు కనీస సౌకర్యాలు కూడా అక్కడ లేవు. అందువల్ల చిన్నతనం నుండే అప్పుడప్పుడు మలేరియా తాకిడికి గురయ్యారు మాతృదేవి. దానితో పాటు కడుపు నొప్పి, అతిసారం లాంటి వ్యాధులతో అప్పుడప్పుడు ఆమె బాధపడేవారు. దక్షిణేశ్వరం రోజుల్లో కీళ్ళ నొప్పులు కూడా మొదలయ్యాయి. ఈ కారణంగా మాతృదేవి తమ జీవితకాలమంతా కాస్త కుంటుకుంటూనే నడవాల్సి వచ్చింది. దీనిని ఒకసారి మాతృదేవి తమాషాగా పేర్కొన్నారు. భక్తుడొకడు మాతృదేవిని ప్రశంసిస్తూ, "అమ్మా! భవిష్యత్తులో అసంఖ్యాక భక్తులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు" అన్నాడు. అందుకు మాతృదేవి నవ్వుకుంటూ, "అవునవును, పొట్టిగా కుంటుకుంటూ నడిచే ఒకావిడ ఉందని జ్ఞాపకం చేసుకుంటారు" అన్నారు. రాధు మాతృదేవి జీవితంలో ప్రవేశించిన తర్వాత ఇక చెప్పాల్సింది లేదు. ఆమె పెంచడానికి పడిన శ్రమ ఆమె ఆరోగ్యాన్ని మరింతగా కుంగదీసింది. ఉమ్. మాత్రమే ఆరోగ్యం ఎందుకంటే మరి మామూలుగా ఎంత పెద్ద గురువులైనా సరేనండి, శరీరం నశించిపోవడం మామూలేదు. ఎందుకంటే ఇది ప్రకృతి సిద్ధం అది. అందుకని ఇప్పుడు అట్లాగే పత్రి గారు కూడా చెప్పేవారు అనమాట, నేను ఇప్పుడే పోను, నేను ఇప్పుడు 80 ఏళ్ళు ఉంటాను, 70 ఏళ్ళు ఉంటానని చెప్పేవారు. కానీ అందరూ తర్వాత క్వశ్చన్ వేశారు కూడా, ఇలా అన్నవాళ్ళు ఎలా పోయారని. అక్కడ నో మెడిసిన్ నో డాక్టర్ అనేవారు. మెడిసిన్ అట్లాంటి మనిషి మరి ఆయన కూడా శరీరం విడిచిపెట్టాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది కదా. అలాగే ఈవిడ కూడా చాలా ప్రకృతి సిద్ధం కనుక ఈవిడ కూడా అలాగే అయిందన్నమాట. ఈ 19 జూలై ఆఖరిలో ఈ కోల్పురం నుంచి ఆమె జయరాం బాటికి వెళ్ళేదాకా అంటే ఆమెకు 65 ఏళ్ళు ఉన్నాయంట. ఆమె జీవితాన్ని గడించింది. ఎంతో మనంత శ్రమ, ఎంతమందికో ఎన్నో వ్యాధులు తగ్గించింది, కానీ తన శరీరం వ్యాధిని తగ్గించుకోవడం కష్టమయ్యేది. ఎందుకంటే అందరూ తన శరీరాన్ని గురించి ఎక్కువ పట్టించుకునేవారు కాదు ఆవిడ. కానీ ఆమెకి మలేరియా ఎన్నిసార్లు మలేరియా వచ్చిందట. ఇక చాలా ఇక కడుపు నొప్పులు, అసౌకర్యాలు చాలా ఉన్నాయి ఆమెకి. అందుకే దానివల్ల కూడా బాగా కుసించిపోయారు ఆమెకి. అనేవారంట, "అమ్మ నేను ఎప్పుడు కూడా ప్రశ్నిస్తాను, అందరూ అమ్మ అంటూనే తిరుగుతారు, భవిష్యత్తులో కూడా అంటే మీరు లేకపోయినా కూడా అసంఖ్యాక భక్తులు ఉంటారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు" అని అంటే మా అద్దె అనేది నవ్వుకుంటా ఉండేదట. అవునవును, పొట్టిగా ఉంటారే, కుంటుకుంటా ఉంటారే ఆవిడ అని అనేవారు. ఎందుకంటే చివరిలో కాళ్ళ నొప్పులు వచ్చి రికెట్స్ వ్యాధిలాగా వచ్చిందనమాట. ఆ నొప్పుల వల్ల కుంటుకుంటా నడిచేవారట. అందుకని అందరూ చెప్పుకుంటారులే, పొట్టిగా ఉంటది, కుంటుకుంటా నడిచేది ఆవిడ కదా అమ్మ అంటే అని అనుకుంటారు అని చెప్పిందట. మొత్తం మీద అంతేకాదు, ఈమె రాధు అని కూడా మాతృదేవి అంటే రాధు అంటే తమ్ముడు కూతురు. ఆ అమ్మాయిని కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయిని పెంచడానికి కూడా చాలా కష్టపడింది ఈమె. అందరినీ డబ్బులు అడిగి తీసుకొచ్చి పెట్టి చేసి ఆమె వైద్యానికి కానీ తిండికి కానీ అన్నిటికీ కష్టపడేది ఈమె అంతా కూడా. అది చెప్తున్నారు. చదువు. వీటన్నిటికంటే ముఖ్యం మాతృదేవి అప్పుడప్పుడు పేర్కొన్నట్లు ఇతరుల పాపాలను తీసుకోవడం. ఈ కారణంగా మాతృదేవి అనుభవించిన శారీరక రుగ్మతలు కోకొల్లలు. కానీ వాటికి ఆమె ఎన్నడూ అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకు మారు ఎందుకు ఇందుకు మారుగా రాధు చికిత్సల కోసమే ఆమె ఎంతో కలత చెందారు. అంతేకాక శిష్యులతో, "నా ఆరోగ్యం గురించి షరతుకు రాయకండి. మంత్రదీక్ష ఇచ్చేవారిని అతడు ఆపేస్తాడు" అనేవారు. ఇలాంటి కరుణ సాగరంగా విరాజిల్లారు మాతృదేవి. కాలాంతరంలో జ్వరం ఎడతెగకుండా మాతృదేవిని బాధింపసాగింది. 1917లో ఒకసారి ఆమె కోల్పారాలో ఉన్నారు. అప్పుడు ఒకరోజు వడగళ్ల వాన పడింది. దానిని పట్టించుకోకుండా ఆ వానలో తడుస్తూ మంచుగడ్డలను ఏరుకుంటూ, వాటితో ఆకృతులు చేస్తూ పిల్లలతో తాము కూడా చిన్న పిల్లలాగా ఆడుకొని ఆనందించారు. పర్యవసానం జ్వరం ఉధృతమైంది. ఎలాంటి చికిత్స పనిచేయలేదు. స్వామి శారదానంద వైద్యులను తోడ్కొని వెంటనే వచ్చాడు. అదృష్టవశాత్తు అప్పుడు మాతృదేవి కోలుకున్నారు. అది. అదే తాను ఇప్పుడు ఏం చేసింది, ముఖ్యంగా ఈవిడ ఈ అప్పుడప్పుడు ఈ పాపకాలను తీసుకునేదట. భక్తుల దగ్గర పాపాలను కూడా ఈమె తీసుకుని ఏం అనుభవించేది. మరి ఆ రకంగా కూడా శారీరకంగా చాలా రుగ్మతలు వచ్చాయి ఈ అమ్మకి. అందుకే ఎప్పుడు కూడా లెక్క పెట్టేది కాదు. తన ఆరోగ్యం ఏమైపోతుందా అని తనకి ఎప్పుడు ఉండేది కాదనమాట. అలాగే రాధు చికిత్స కోసం ఆ తమ్ముడు కూతురు చికిత్స కోసం కూడా ఆమె ఎంతో బాధపడుతూ ఉండేది. ఇంకా శిష్యులతో అనేది నా ఆరోగ్యం గురించి పెట్టుకోక్కర్లేదనేది. అంతే, నా ఆరోగ్యం గురించి పట్టించుకోకని షరతుగా చెప్పకండి అనేదట. షరతు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా గట్టిగా చెప్తాడనమాట, "ఎవరు రావకండి,
ఎవరు ఇప్పుడు మరి అమ్మాయి పట్టడానికి వీల్లేదు, మీకు దీక్ష చూడడానికి వీల్లేదు, అమ్మ బాగాలేదు అని చెప్తా అంట. అందుకని ఎవరు చెప్పాకండి మీరు, అది ఎంత బాగుండకపోయినా వాళ్ళకి దీక్ష ఇచ్చేది, వచ్చిన వాళ్ళని వెళ్ళమనేది కాదు, వెళ్ళిచ్చేది కాదు ఆవిడ. అలా ఉండేది అనమాట. అట్లాగే కాలాంతరంలో ఆమెకి చాలా ఎప్పుడు కూడా మాతృదేవి చాలా బాధపడేది. ఒకసారి బాగా కోల్పార్లో ఉన్నప్పుడు వరగళ్ళ బంద పడితే కూడా వరగళ్ళ బంద పిల్లల్లాగా తను కూడా బయటకు పోయి ఆ వడగళ్ళు గట్టి తీసుకొచ్చి పిల్లలతో ఆడేదని. దాంతో బాగా జ్వరం వచ్చేసి చాలా కష్టం అయిపోయి తగ్గడం కష్టం అయిపోయింది. ఆఖరికి ఎప్పుడో శారదానంద గారు వచ్చి ఏదో వైద్యం చేస్తే అప్పుడు కొంత వరకు తగ్గిందట. పుట్టింటికి వీడ్కోలు. అప్పుడు కోల్పారం నుండి వచ్చిన తర్వాత మాతృదేవి ఆరోగ్యం ఆందోళనకరంగా తయారైంది. అప్పుడప్పుడు జ్వరం రావడం మొదలైంది. అక్కడ వైద్యులు ఏమీ చేయలేకపోయారు. అందువల్ల మాతృదేవి ఉద్బోధన ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు స్వామి శారదానంద. ఫిబ్రవరి 24 తేదీన మంగళవారం మాతృదేవి బయలుదేరేటట్లు ఏర్పాట్లు చేశారు. సెలవు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఏమో బయలుదేరడానికి 1-2 రోజుల ముందు మాతృదేవి సింహవాహిని ఆలయానికి వెళ్లారు. వెళ్లి రావడంలో బాగా ఆయాసపడ్డారు. బయలుదేరే రోజు ఉదయం పుణ్యకుమార్ కొలను మెట్లపై కాలు జారి కింద పడ్డారు. ఇలా 6 నెలలు అలసిపోయిన స్థితిలో జయరాం బాటిలో నివసించిన తరువాత మాతృదేవి కలకత్తాకు బయలుదేరారు. ఆమెతో పాటు ఎప్పటిలా రాధు, సురబాల, మాకు, నళిని, బ్రహ్మచారి, వరద ఒకరిద్దరు భక్తులు వెళ్లారు. మాతృదేవి బయలుదేరుతున్న దృశ్యం చూపుల హృదయాలను ద్రవింపజేసింది. తను పుట్టిన చోటు నుండి చివరిసారిగా సెలవు తీసుకున్నట్లుగా మాతృదేవి కూడా గ్రహించి ఉంటారు. మాతృదేవి బయలుదేరేటప్పుడు ఆ కుగ్రామ ప్రజలందరూ ఆమెను చుట్టుముట్టారు. అన్ని రోజులు నీడనిచ్చి కన్న తల్లి కంటే ఆప్యాయనురాగాలతో మెలిగిన మాతృదేవి ఇప్పుడు నడవలేకుండా డస్సయిపోయి ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ దృశ్యాన్ని కల్లాకపటం లేని గ్రామ ప్రజలు భరించలేకపోయారు. వారి కళ్ళు ధారలు కట్టాయి. అమ్మా, మమ్మల్ని మర్చిపోకండి, వ్యాధి నయం కాగానే వచ్చేయండి అంటూ గద్గద స్వరంతో ప్రార్థించారు. మాతృదేవి తాము పూజిస్తున్న గురుదేవుల పటాన్ని ఒక గుడ్డతో చుట్టి పెట్టెలో భద్రపరుచుకున్నారు. అంతా గురుదేవుల ఇచ్ఛానుసారం జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ ఎలా మర్చిపోగలను అన్నారు. తర్వాత లేచి తలుపు దాటి బయటకు వచ్చారు. అది పుట్టింది వేడుకూరంట ఈమె. అంటే ఈమె ఎట్లా అంటే కోల్పురాల నుంచి వచ్చిన తర్వాత మాత్రం ఆరోగ్యం బాగా అందరికీ బాగా చాలా భయపడిపోతున్నారు అందరు కూడా. ఇంకా లాభం లేదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఏమి చేయలేకపోయి ఆమెని ఉద్బోధనకి తీసుకెళ్తే పోతుందని అక్కడ తీసుకెళ్తున్నారు. అక్కడైతే ఎవరు ఉండరు, ఒట్టి భక్తులే ఉంటారు అని అనుకున్నారు. సోదాన్ని చెప్పి ఫిబ్రవరి 14 బయలుదేరారంటే మా తీసుకెళ్లారు, ఏర్పాటు చేస్తే ఉద్దేశంతో ఆమె బయలుదేరేసరికల్లా అక్కడ ముందుకే మాతో వెళ్తున్నారన్న సంగతి తెలిసి ఆమె సింహవాహిని ఆలయానికి వెళ్ళి వచ్చారనుకోండి. ఆ తర్వాత కూడా చాలా ఆయాసపడుతూ ఉండేవారు. అక్కడి నుంచి వాళ్ళు ఈమెతో పాటు చాలా మంది ఆమెతో పాటు వచ్చేసారు. మళ్ళీ దాంతో పాటే ఉంటారు, వాళ్ళందరూ వదలరు. అలాగే మాతృదేవి కూడా బయలుదేరిన దృశ్యం చూసిన వాళ్ళందరూ కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అయ్యో అమ్మ వెళ్ళిపోతున్నావా, మళ్ళీ ఎప్పటికైనా తగ్గినాక నీకు వచ్చేయాలని ఇక్కడికి, నువ్వు లేకపోతే ఇట్లాగా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పెడితే ఎందుకు రానమ్మా, నేను మళ్ళీ తప్పకుండా వస్తాను, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను నేను అని చెప్పేసి అనేవారంట. ఆ రకంగా మొత్తం మీద గురుదేవుల పటం కూడా తన పక్కన పెట్టుకుని తీసుకెళ్ళిపోయింది. అంతో పాటు వెళ్ళి తర్వాత వస్తాను నేను చెప్పేసాను. తర్వాత లేచి తలుపుదాకా బయటకు వచ్చి చూశారట అందరూ. ఆ తరువాత గ్రామ ఆరాధ్య దేవతలైన సింహవాహిని, ఇతర దేవతలను పేరు పేరున పిలిచి నమస్కరించారు. పిదప నెమ్మదిగా నడవసాగారు. ప్రసన్నుని భార్య దారిలో తన ఇంటి ముందు మాతృదేవి పాదాలను కడిగి ఆరాధించటానికి తయారుగా నిలబడింది. ఆ పని పూర్తి కాగానే కొంత తీపి తిని నీరు త్రాగారు. సింహవాహిని మొదలైన దేవతలు వెలిసి ఉండడం వల్ల ఊరి పొలిమేర దాకా పల్లకీ వద్దని నడుస్తూనే వెళ్లారు. దారిలో యాత్రా సిద్ధిరాముని కూడా ఆరాధించి సెలవు పుచ్చుకున్నారు. చేతులు జోడించి నమస్కరిస్తూ చాలాసేపు నిలబడిపోయారు. తర్వాత పల్లకి ఎక్కి కూర్చోగానే పల్లకి బయలుదేరింది. గ్రామస్తులు అక్కడి వరకు వచ్చి కన్నీటితో మాతృదేవి వీడ్కోలు ఇచ్చారు. జయరాం బాటిని మాతృదేవి ఎంతగానో ప్రేమించారు. తాను నిష్క్రమించిన తర్వాత తమ అసంఖ్యాక సంతానం అక్కడికి రానున్న విషయం ఆమెకి తెలియంది కాదు. అందువల్లనే ఆ రోజు స్వామి శారదానందతో, నాయనా, నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను వెతుక్కుంటూ నా సంతానం ఎందరో ఇక్కడికి వస్తారు. అలా వచ్చే వారికి ఆహారం, విశ్రాంతి ఏర్పాట్లు చేయించు అంటూ చెప్పారు కూడా. తర్వాత కూడా చాలా అక్కడ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ గ్రామ దేవతను కూడా అదేంటంటే సింహవాహిని అంటే పార్వతి కదా, దేవిని చేసి చక్కగా నమస్కారం చేసుకుని ఇతర దేవతలందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్పుకుని మెల్లిగా నడుస్తున్నట్టు. ఎందుకంటే ఇది దేవి ఉన్నటువంటి ప్లేస్ కనుక ఈ ప్లేస్ నేను అది ఎక్కనందంట, పలకి ఎక్కనని చెప్పేసి
తర్వాత అంతం అయిపోయిన తర్వాత వెళ్ళేదండి. పులిమాల దాకా వెళ్ళి అక్కడ నడిచేదంట. అందరికి చేతులు జోడించి నమస్కారం చెప్పి వేడుకలు చెప్పిందండి గ్రామస్తులందరికీ. అలాగే జయరాంపేటని మాత్రం ఎంతో ప్రేమించారు. జయరాంపేటలో తన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అసంఖ్యాక సంతానం చాలా మంది అక్కడికి రావడం ఆమెకు తెలియదు కాదు. అందువల్లే చాలా రోజులు శారదాంత అనేదట, నేను వెళ్ళిపోతే మరి ఎట్లా ఇక్కడ చాలా మంది వస్తారు, వాళ్ళందరికీ ఆహారం విశ్రాంతి తీసుకోవడానికి ఎలాగ మరి చేయించాలి మీరు అని చెప్పిందట. అంటే ఎంతసేపు ఆవిడకి ఇతరుల గురించే ఉండేది అనమాట. రాత్రి బాగా పొద్దుపోయాక మాతృదేవి కోల్పారా చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే బస చేశారు. మర్నాడు ఉదయం అక్కడి నుండి బయలుదేరారు. అప్పుడు నమస్కరించిన అందరినీ మాతృదేవి హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. తాము ఉంచుకున్న చేతికర్రను, దోమతెరను బ్రహ్మచారి గగన్కిస్తూ, ఇవి ప్రసన్నుడివి, వాడికి ఇవ్వు అన్నారు. పుట్టింటి వస్తువులు తమ వద్ద ఉండకూడదని అనుకున్నారేమో. మాతృదేవి మనస్సును అర్థం చేసుకున్నందువల్లనో, ఆమె ప్రేమలో కరిగిపోయినందువలన గగన్ కళ్ళు ఆర్ద్రమైనాయి. అది చూసి మాతృదేవి కలత చెందకు నాయనా, శరతు ఉన్నాడు కదా, మిమ్మల్ని చూసుకుంటాడులే అన్నారు. కోతుల్పూర్ మీదుగా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అందరూ విష్ణుపూర్ చేరుకున్నారు. అక్కడ సురేశ్వర్ సేన్ అనే భక్తుని ఇంట బస చేశారు. మర్నాడు అక్కడ నుండి రైలులో కలకత్తాకు బయలుదేరి ఫిబ్రవరి 27 శుక్రవారం రాత్రి 9 గంటలకు రైలు కలకత్తా చేరుకుంది. అలాగే రాత్రి పొద్దుపోయేదాకా మాతృదేవి కల్పరాలు చేరుకున్నారట. ఆ రాత్రి అక్కడే బస్ చేసి అక్కడి నుంచి ఉదయం పొద్దున్నే బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందరికి నమస్కరించుకుంటూనే వెళ్ళిపోయారు. ఎంత అందరూ చేసుకుంటూ ఉంచుకున్న చేతికర్రతోనంట, తను ఉంచుకున్న చేతికర్రను దోమదరను బ్రహ్మచారి గగనకి ఇచ్చేసిందంట. ఇస్తే ఈ ప్రసన్నుడికి వాడికి ఇచ్చేసి అని పుట్టింటి వస్తువులని తమ వద్ద ఉంచకూడదని అనుకున్నారేమో అనంట. ఆ ప్రసన్నుడు అంటే తన తమ్ముడికి అనమాట. మాతృదేవి మనసు అర్థం చేసుకున్నందువల్ల ఏమో ఆమె ప్రేమలో కరిగిపోయినందువల్ల గగన కళ్ళు అర్థమైపోయింది అనమాట. అయ్యో చూడండి, సొంత తమ్ముడియే కదా అని అక్కడ చేతికర్ర కూడా ఇచ్చేసిందట. అది వాళ్ళని అది చూసి మాతృదేవి కలత చెందకుండా, ఆయన ఏమనుకోబాక, ఆయన శరతున్నాడు కదా నాకు చూసుకుంటాడులే అని అన్నాడు. అలాగే ఆ మిగును చూసుకుంటాడులే అని. అట్లాగే కోతుల్పూర్ అనేటువంటి ఆ రోజు మధ్యాహ్నం అంతా 2 గంటలంతా వెళ్తాంది. అక్కడి నుంచి కూడా వాళ్ళందరికి కూడా ఎంతో విడుకోలు చెప్తూ ఎంతో అందంగా వెళ్ళిపోయిందట. అక్కడి నుంచి ఉద్బోధనలోకి వెళ్ళి ఇది కూడా చదివేసి కలకత్తా రైలు నిలయంలో మాతృదేవిని ఆహ్వానించడానికి యోగిన్మ, గోలాప్మ ఇంకా పలువురు భక్తులు వచ్చారు. బాగా చిక్కిపోయి నల్లబడి బండిని దిగిన మాతృదేవిని చూసి అందరూ చెప్పలేని ఆవేదనకు లోనే, ఇదేం ఘోరం, మీరు మాతృదేవిని తీసుకొచ్చారా? ఎముకల చర్మం ఒక నల్లని కట్టెలా కదా కనబడుతున్నారు అంటూ వారందరూ విస్మయంతో హాహారాలు చేశారు. తర్వాత అందరూ కలిసి ఉద్బోధన చేరుకున్నారు. ఉద్బోధనకి వెళ్ళి మొత్తం ఎట్టగొట్ట కలకత్తా రైలు దిగేసేసి మాతృదేవి ఆహ్వానించుకున్న దానికి యోగిని వాళ్ళంతా వచ్చారు. పలువురు భక్తులు కూడా అందరూ వచ్చారండి. అక్కడికి బాగా చిక్కిపోయింటూ చూసి అందరూ బాధపడ్డారు ఆమెను చూసేసరికి. ఆవేదనకు గురయ్యారు. అయితే ఇదేంటమ్మా మీరు ఇట్లా అయిపోయారని, మీరు ఘోరం అని మాతృదేవిని తీసుకొచ్చారు. ఎముకలు చర్మం అంతా నల్లటి కట్టిలా కనపడుతుంది. అప్పటికి ఆమె అందరూ చాలా బాధపడ్డారట. అందరూ కూడా హాకారాలు చేశారట, అమ్మ ఇట్లా ఇంత ఎట్లా అని చెప్పేసి అందరూ కలిసి మొత్తం మీద ఉద్బోధనకి వెళ్ళిపోయారు.